హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చూడండి, ఫ్రైడ్ రైస్ చేస్తాను ఈజీగా. ఇంట్లో ఏముందో అదే వెజిటబుల్స్ పెట్టి మేము చేస్తామన్నాము. ఇదైతే వెజిటబుల్స్ నేను అనుకుంటా ఉన్నాను. అంత టేస్టీగా వెజిటబుల్స్ అంటే ఫ్రైడ్ రైస్ మాదిరిగే ఉంది ఇది. మేము ఏం పౌడర్ ఏసేలేదు. ఫ్రైడ్ రైస్‌కి వచ్చి వెజ్, నాన్ వెజ్ ఉంటది కదా! అదంతా పౌడర్ నేను ఏసలేదు. అంగట్లో నుంచి తెచ్చుకొనింది. ఇంట్లో ఏముందో నాకాడ వెజిటబుల్స్ ఏముందంటే చెప్తన్నాను. క్యాబేజీ, బీన్స్ ఉంది. 2 ఏసి మేమొచ్చి ఫ్రైడ్ రైస్ చేస్తాన్నాము. ఫ్రైడ్ రైస్ ఎట్ట టేస్టీగా ఉంటదో అట్టే టేస్టీగా ఉంటది. బాగుంటది. మీరొకసారి చేసుకోండి. మీరు నాకు కమెంట్ చేయండి. ఇది ఫ్రైడ్ రైసో, ఏం రైసో మీరే పేరు పెట్టండి. నేను మాత్రం పేరు పెట్టినాను ఫ్రైడ్ రైస్ అంటే. ఎందుకంటే టేస్టీగా బాగుంది. అదే ఫ్లేవర్ అనేది వస్తది. తింటా ఉంటే అదే టేస్ట్ వస్తది. ఏమి లేదు. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కలకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఏసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డ ఉంది స్లైజులుగా కట్ చేసి ఏసుకొనేసి బాగా ఇట్లా ఫ్రై చేస్తా ఉన్నాను. నూనెలోనే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆనియన్ నెలకుంటది. ఈ టమాటాలు కూడా నేను ఏస్తా ఉన్నాను గదా! టమాటాలు నాటియి తీసుకున్నాను. నాటియి తీసుకొనేసి అది బాగా వాష్ చేసుకొని, కట్ చేసుకొనేసి ప్యాన్‌లో ఏసుకున్నాను. ప్యాన్‌లో ఏసుకొని బాగా కలిపిన సాల్ట్ ఏసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ ఏసుకుంటే అది బాగా ఉడకద్ది. కుక్ అవుద్ది. ఇలా ఫ్రై చేసుకుంటా ఉన్నాను చూడండి. బాగా ఫ్రై చేయాలి. నూనెలోనే ఫ్రై చేయాలి అది. క్యాప్సికమ్ ఉంది కదా! సగం క్యాప్సికము, బీన్సు అదొచ్చేసి బాగా క్లీన్‌గా వాష్ చేసుకోవాలి ఫస్టు. క్లీన్‌గా వాష్ చేసిన తర్వాతనే అదొచ్చేసి మనం కట్ చేసుకొనేసి ఈ ప్యాన్‌లో ఏసుకున్నాను. ఈ బీన్స్ కూడా అంతే నారంతా ఎత్తేసేసి బాగా క్లీన్‌గా ఆ పక్క, ఈ పక్క కట్ చేసుకొనేసి ప్యాన్‌లో ఏసుకున్నాను. ప్యాన్‌లో ఏసుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. వాటర్ అంతా పొయ్యకూడదు. ఫ్రైడ్ రైస్ అంటేసి కొంచెము పచ్చి పచ్చిగా ఉండాలి. బాగా ఉడకాలనేది ఏమీ లేదు. అందుకనేసి దీంట్లో వచ్చేసి కారము, గరం మసాలా ఇంకా ఇయన్నీ యేసుకుంటే కొంచెం సాల్టు ఇట్లా చూడండి. ఈ అన్నం వేరే వండుకున్నాను సెపరేట్‌గా. అన్నం వండుకొనేసి అన్నం వచ్చేసి ప్యాన్‌లో ఏసినాను. చూడండి, ఇది నేను చేసేది కాదు. మా హస్బెండ్ చేసేది. కుక్ చేస్తాడు. భలే టేస్టీగా చేస్తాడు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.